బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నఖారా మోగడంతో అన్ని పార్టీలు జోరుపించాయి. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. ఆయా పార్టీల అగ్రనేతలు బరిలోకి దింపుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ రంగంలోకి దిగివేశారు. వరుసగా పర్యటనలు చేస్తూ భారీ బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారాయన. ఇక ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రేపు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వస్తున్నారు. తెలంగాణలో 3 రోజుల పాటు కాంగ్రెస్ బస్సు యాత్ర ఉంటుంది. 8 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరుగుతుంది. బస్సు యాత్రలో భాగంగా మహిళలు, నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, పసుపు, చెరుకు రైతులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నఖారా మోగడంతో అన్ని పార్టీలు జోరు పెంచాయి. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. ఆయా పార్టీల అగ్రనేతలు బరిలోకి దింపుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ రంగంలోకి దిగేశారు. వరుసగా పర్యటనలు చేస్తూ భారీ బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. కేసీఆర్ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలు సైతం రంగంలోకి దిగనున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రేపు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వస్తున్నారు. తెలంగాణలో 3 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర ఉంటుంది. 8 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరుగుతుంది. బస్సు యాత్రలో భాగంగా మహిళలు, నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, పసుపు, చెరుకు రైతులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.